నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతా ఉంది. అదే జూబ్లీ హిల్స్. 6 నెలల కాలం ఉంది. ఇంకా మొన్ననే ఈ ప్రాంతపు ఎమ్మెల్యే అనిపోయింది. ఒకసారి ఆ ఎమ్మెల్యే పనితీరు పైన కావచ్చు, లేదంటే ఈ ప్రాంత ప్రజలు ఏదైనా మార్పు కోరుకుంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబు, ఏం పేరే? ఆయన కూడా వయసు. నా పేరు మహేష్ కుమార్ నాయుడు. ఏం చేస్తుంటావు? షూటింగ్ ఆర్టిస్ట్. షూటింగ్ ఆర్టిస్ట్. ఈ ఏరియా ఎమ్మెల్యే ఐడియా ఉందా నీకు? ఆయన మంచోడండి. ఎవరు ఎమ్మెల్యే? ఎవరు ఈ ఏరియా ఎమ్మెల్యే ఆయన కదా, గోపినాథ్. సాను నాగేందర్ గారు, మాగంటి గోపీనాథ్ గారు. తర్వాత మాగంటి గోపీనాథ్ చాలా మంచోడు వ్యక్తి అండి. మనం చనిపోయింది కదా పాపం. చనిపోయాడు. ఆయన హార్ట్ అటాక్ ఉంది. ఎవరు హాని చేసి బుద్ధి ఆయన మీద ఎవరికి లేదు సార్. ఎందుకు ఉంటుంది? ఆయన ఎవరికైనా ఉపకారం చేశాడు. కానీ శత్రుతో ఉన్నా కూడా ఆయనే పెద్ద పలుగు. మాగంటి గోపీనాథ్ చిన్నోడు ఆయన. ఎన్ని ఎలక్షన్లో రామారావు గారితో కూడా పనిచేసాడు. ఎన్టీ రామారావు గారు తెలియదా? చెప్పండి, మీరే చెప్పండి. అందుకని ఎందుకంటే ఈ వేళ్ళు పరిపాలన ఎట్లుండేనే? అది పరిపాలన సూపర్. లాక్డౌన్ టైంలో మొత్తం అందరికీ దగ్గరుండి భోజనాలు పెట్టి ఇచ్చాడు మహానుభావుడు. లాక్డౌన్ గ్యాప్ ఉందా? కరోనా టైంలో. కరోనా కానించి ఉన్నాడు కదా ఆయన. ఉన్నప్పుడు అప్పుడు కూడా భోజనాలు పెట్టించాడు అందరికి మహానుభావుడు. మాగంటి గోపీనాథ్ గారు అంటే మామూలు విషయం కాదు. ఆడ పెద్ద కోటీశ్వరులండి. మాగంటి గోపీనాథ్ అంటే చిన్నోడు కాదు, లక్షల కోట్లు వాళ్ళది. అది వాళ్ళ ఫోటోలండి. వాళ్ళ ఆన్సర్ గురించి ఫోటో అది. మున్సిపాలిటీ టైంకి వచ్చారా లేదు, వాళ్ళకి కావాలి, లేదంటే ఆప్షన్ పడతారు. సరే, ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి కదా, ఇక్కడ ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది మరి? అరకు పవన్ కళ్యాణ్ ఇక్కడ దాకా రానియరు. పవన్ కళ్యాణ్ వస్తే మొత్తం దేశం అంతా బాగుపడతాడు. వాడికి ఎందుకంటే బోర్డు ఉంది. వాడి సినిమాలే లక్షల కోట్లు ఉన్నాయి డబ్బులు. పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం ఈ పెద్దలందరూ పక్క జరిగి అన్ని వర్గాల వాళ్ళు బాగుపడతారు సార్. వాడు చాలా మంది. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా? ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండం. పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా నెగితే మొత్తం ఎవరు చూసుకోవద్దు. మీకు మాకు అందరికీ మంచిది సార్. మీరు చేతికాళ్ళే, మేము చేతికాళ్ళే సార్. చెప్తున్నా, మా పవన్ కళ్యాణ్ హృదయం చాలా మంచిది. మా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు నిజంగా దేవుడు. సార్, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదాం. ఎట్లుంది తెలంగాణ రాజకీయాలు? తెలంగాణ రాజకీయ బ్రహ్మాండం ఉంది. ఎందుకంటే రౌడీగాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు. మాకు ఏం అపకారం ఉండదు. నిత్యం పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఏమండి, దేనికి ఇబ్బంది ఉండదు ఇక్కడ. నా గుడిసె అక్కడ, మీరు అక్కడ రండి. నా గుడిసె అక్కడ ఉంది సార్. నా ఇల్లు వాగులు చెప్తే ఏం సంపాదించలేదు అన్న. అక్కడేగో ఈ వారి గుడిసె చూసావా? అదే గుడిసె. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు మీకు రాలేవా? రాలేదు. మేము రాజ్యాంగం రాలేదు మాకు. ఎందుకంటే అవి మహానుభావులు ఉన్నారు కొంతమంది, చాలా మంచోళ్ళు ఉన్నారు. కేసీఆర్ దగ్గరికి వెళ్తే వచ్చుడు ఆయన దగ్గరికి వెళ్ళిచ్చేవాడు మమ్మల్ని. ఆయన ఎమ్మెల్యే దగ్గరికి సాను నాగేంద్ర గారు ఈయన దగ్గరికి వెళ్ళాం. ఎంట్రీ లేదు అప్పుడు. తర్వాత ఈయన ఎవరో, ఈయన మన సీజీఎల్ వాళ్ళ కొడుకు, ఆయన చెప్పు బాబాయ్ నాదే ఉంది, నవీన్ యాదవ్. ఆయన చాలా మంచోడు. మా సీజీఎల్ వాళ్ళ నెంబర్ 1 అండి. ఇప్పుడు వెళ్ళి సీజీఎల్ వాళ్ళ అన్న ఆపదంటే ఎంత కావాలి రాబాయ్ అంటే 10,000 అంటే ఇచ్చేస్తాడు. నవీన్ యాదవ్ కూడా చాలా మంచోడు. సీజీఎల్ వాళ్ళ నెంబర్ 1 మాకు ఈ ఏరియాలో. పైసలు ఇచ్చోడు. తర్వాత మా శ్రీనివాస్ గౌడ్. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ పోటీ అయితే గెలుతాడా? మరి గెలుతాడు. నవీన్ యాదవ్ చాలా మంచోడు. పెట్టే బుద్ధి ఉంది. మా అన్న శ్రీశైలం వల్ల దేవుడు అండి, మహానుభావుడు. శ్రీశైలం వాళ్ళు మామూలు మంచి మా ఈయన నిలబడతా కారణం ఆయనే, లేకపోతే మొత్తం పట్టుకో. జై మాత. ఏం పేరమ్మా? నా పేరు గంగమ్మ. ఏం చేస్తుంటావు? నేను జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తా సార్. ఎట్లుంది? మంచిగా జీతాలు టైంకి పడుతున్నాయా? జీతాలు టైంకి పడట్లేవు మాకు. ఎండాకాలం, మంచి ఎండాకాలంలో కూడా జీతం 5వ నెలలా కట్ అయిపోయినాయి. ఒక్క పైసా మాకు తెలియదు. మేము ఎందుకు చేస్తున్నామా ఈ పని అన్నంత దుఃఖకాలంలో ఉన్నాం సార్. మేము ఎవరికి చెప్పుకోవాలనో అర్థమైతలేదు. ఎందుకు కారణమైంది మరి? కారణం ఏంటంటే మంచి నాయకులు లేరు మాకు. మంచి నాయకులు లేరు మాకు. చూసే మనుషుల్ని ఎన్నుకోలేకపోతున్నాం. చూసే మనిషి మంచిగా మమ్మల్ని పట్టించుకునే నాయకుడు మాకు లేడని బాధపడుతున్నాం. అట్లాంటి నాయకుడు మాకు ఈసారన్నా వస్తే బాగుండి 6 నెలల్లో అని మేము అనుకుంటాం. మీ ఎమ్మెల్యే ఉండే ఈ ఏరియాకు జూబ్లీ హిల్సే కదా, మాగంటి గోపీనాథ్ చనిపోయింది, ఐడియా ఉందా?
ఐడియా ఉంది, కాకపోతే ఎట్లుంటుండే ఆయన పరిపాలన ఎట్లుంటుండే? ఆయన మేము ఒక్కసారి కూడా ముఖం చూడలేము మేము. ఇదే ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు కదా, పని చేస్తా చూస్తూ ఉంటారు కానీ మా పని మాదే, ఆయన పని ఆయనదే. ఎప్పుడైతే మిమ్మల్ని కలవలేడు. మీకేం బాధలు ఉన్నాయమ్మా, మీరేం చేస్తుర్రమ్మా, మీకు సరిగా జీతాలు అందుతున్నాయా, మరి టైంకు పోతున్నారా, టైంకు లేదా అని మమ్మల్ని పట్టించుకునే నాదుడు మాకు లేడు సార్. ఎట్లుంటుండే ఆయన వ్యక్తిత్వం? మంచిదేనా? మరి ఆయన గురించి ఏమి చెప్తున్నారు? మంచోడే మాగంటి గోపినాథ్ అంటే ఫలానా ఆయన మంచోడు అని అనంగా ఇన్నాం కానీ మేము చూడలేము. ఆయన 6 నెలల ఎలక్షన్లు వస్తాయి, ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఏ పార్టీ గెలిచినా మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. న్యాయం కావాలంటే ఈయన గెలిస్తే వస్తుందేమో, ఆయన గెలిస్తే వస్తుందేమో అని మేము అనుకున్నాం కానీ రాలేదు. మాకు నమ్మకం ఏంటంటే ఈ నవీన్ యాదవ్ అనేట ఆయన, ఆ బాబు చాలా మంచోడు. ఆయన ఇప్పుడు గెలవకున్నా మాకు న్యాయం చేస్తున్నాడు. ఇంత ఏదన్నా ఆపద ఉందన్నా ఇస్తున్నాడు, ఏమన్నా కష్టం వచ్చిందన్నా మా లవకుమార్ అనేట ఆయన మా సూపర్వైజరు, ఆయన తీసుకొని పోతాడు, ఆయన మాకు చేస్తున్నాడు న్యాయం. ఏదో పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలు? కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఆయన రావాలని మేము అనుకున్నాం కానీ మరి ఎందుకు రాలేడో అర్థం కాలేదు. ఆయన రావాలి అని ఈ 6 నెలల దాంట్లోనన్నా ఆ బాబు రావాలని మేము ఆశపడుతున్నాం. అంటే ఆయనకి ఇస్తుందా మరి టికెట్? ఇయ్యాలని అడుగుతున్నా, నేనైతే అడుగుతున్నా. నేనే కాదు, మా వాళ్ళకి, మా ఊడ్చేటోళ్ళకి ఈ కృష్ణానగర్ ప్రదీతిలో ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన రావాలి. ఆయన వస్తే మాకు న్యాయం జరుగుతుందన్న ఆశ మాకు అడుగుతున్నాం. ఎన్ని గంటలు ఉంటుంది మీకు పని? మరి మాకు 10 గంటలు గట్టిగా చేస్తే 10 గంటల పని. పొద్దుగాల 5 గంటల నుంచి. సార్ మీరంతా? నాది కృష్ణానగరే సార్, చాలా మటుకు కృష్ణానగరు ఈ సుబ్బగూడ పరిధి నుంచే వస్తాము. కొంతమంది ఫిలిం నగర్, కొంచెం సొంత ఇల్లు ఎక్కడిది సార్, మాకు సొంత ఇల్లు లేదు, ఏం లేదు. చేసిన కష్టము ఇంటికి రాయికే సరిపోతుంది. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కదా, ఏ బెడ్రూమ్ రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు, నా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రాలేదు. అన్ని ఇస్తా. కేసీఆర్ అన్నాడు, అమ్మా మీరు ఎన్ని పూస బొక్కలు మున్సిపాలిటీ వాళ్ళు అయితే అన్నాడు. మా బొక్కలు చూర చేసిపోయిండు ఆయన. ఇప్పుడు ఈయన వచ్చిండు, అమ్మా మీకు అది చేస్తా, మీకు ఒంటరి మహిళ ఇస్తా, మీకు గ్యాస్ ఫ్రీ, అదేంది 500కి ఇస్తా, ఇవన్నీ అన్నాడు. 1,00,000 రూపాయలు ఇల్లు జాగాక ఇల్లు కట్టుకున్నీకేనా అన్ని ఇస్తా అన్నాడు. 5 లక్షలు ఏది లేదు, ఇంకా లేదు. ఆయన మమ్మల్ని అసలు జిహెచ్ఎంసీలోనే ఒక్క మాట, ఆయన 2 సంవత్సరాల మీద 3వ సంవత్సరం నడుస్తుంది ఆయన ఎక్కి. ఇంత మట్టుకు మాకు వచ్చే కిట్లు కూడా లేదు, మాకు ఏ న్యాయము చేస్తలేడు. మున్సిపాలిటీ వాళ్ళ పేరే తీస్తలేడు. మీకున్న సమస్యలు పట్టించుకుంటలేరు? అస్సలు పట్టించుకుంటలేడు సార్. మా గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు. మేము ఎటు తిరిగి అడ్డమైన రోడ్డు ఉడవాలి, కుక్కని ఇడవాలి, కాకిని ఇడవాలి, అవసరమైతే మనిషి వస్తే కూడా మేము ఎక్కియాలి అంబులెన్స్లకు. అట్లాంటి పరిస్థితులు కానీ మేము కుక్క కంటే హీనమైపోయినాము ఈ ప్రభుత్వానికి. మేము ఎవరితో చెప్పుకోవాలి? అందుకే మా బాధలన్నిటికీ ఒక మంచి నాయకుడు కావాలని మేము ఆశపడుతున్నాం. చిన్న వయసులో నవీన్ యాదవ్ మా గురించి పట్టించుకుంటున్నాడు కాబట్టి అట్లాంటి మనిషి వస్తే బాగుండు అని మేము అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మాది ఉప్పల్ సైడ్, ఇక్కడే కాదు అక్కడ కాదు, ఆడ నుంచి వస్తా 30 ఏళ్ళ చిల్లర ఆయన రావట్లేదు. రోజు పొద్దుగాల 4 గంటల బస్ ఎక్కి ఇక్కడికి వచ్చే వరకు 6 అవుతుంది. మరి భోజనం వద్దా సార్? ఎవరు పెడతారు? ఎవరు లేరు. మాకు జీతం ఎంత? 17,000. రావాలి మరి, ఇంకేం పని చేసుకొని మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే పని చేస్తుంది. వేరే పని ఇంకేం చేస్తాం ఈ వయసుకి వచ్చినాక? ఎట్లుంది మరి? అంటే మంచిగానే ఉన్నదా పని మీకు? మంచిగానే ఉందంటే కష్టపడుతూనే ఉన్నాం. ఇక కష్టపడతారు, సాపు చేస్తారు, అంతా చేస్తారు కదా. మిమ్మల్ని నాయకులు పట్టించుకుంటారా? మరి పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. ఇదైతే ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారు? మమ్మల్ని అన్ని ఎత్తిపోయాలి. కుక్క చచ్చినా, మేక చచ్చినా, మంచి చచ్చినా, పిల్లి చచ్చినా, ఏరినా, ఉచ్చోసినా, ఉమ్మిచ్చినా అన్ని పట్టించుకోవాలి. అందంగా కనబడాలంటే మీరే ముఖ్యం. మరి మీకు మిమ్మల్ని పోయిన ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, పక్క ఇల్లు మేము బుషర్ట్ వేసుకున్నామంటే అది దూరం పోయి ఇల్లు పడతారు. ఎందుకంటే మేము రోడ్ కూడా సాఫ్ చేయాలి కదా సార్. వాళ్ళు నీట్గా నడుస్తారు. అది
ఇవన్నీ మరి పట్టించుకునే మీ అధికారులు కూడా పట్టించుకోరా మిమ్మల్ని? ఎవరు పట్టించుకోరు సారు. వేస్ట్. ఎన్ని ఉంటాయి లీవ్లు, ఎన్ని ఉంటాయి మీకు? 4 మిగతా అంటే ఎక్కువ తీసుకుంటే కట్ అయితే 500 కట్ అవుతాయి. బాలేక వీలేక సాగుకో సందంకో వాపస్ ఏడికి పోయినా కట్ అయితే కట్ అవుడే. ఎన్ని రోజులు అంటే 500 కట్ అయితే అన్న 500 కట్ అవుతాయి. 10,000 11,000 అంత జీతం ఎత్తాం కానీ చేతగాన్నాడు ఇంటికి అంటాం మళ్ళీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏరియా కిందకి వస్తుంది కదా ఇది. ఈ ఏరియా ఎమ్మెల్యే అనిపోయింది కదా, ఆయన గురించి ఏం చెప్తారు మీరు? మాకు తెలియదు సార్. ఆయన గురించి తెలియదు అంటే ఈ ఏరియాలో పని చేస్తారు మిమ్మల్ని ఏ రోజు పిలిపించుకొని బుక్కడు బువ్వ పెట్టుడు ఏం లేదు, మాకు తెలియదు. మేము ఏం చెప్పలేము ఆయన గురించి, మాకు తెలియదు. నీ పేరమ్మా? నీ పేరు? నా పేరు నాగమణి సార్. ఏం చేస్తుంటారు? మేము ఇదే పని చేస్తాం. చాలా లేనోళ్ళం సార్ మేము. ఎంత చేసినా తిండికి తిప్పలకు అవుతున్నాయి. బియ్యం కొనుక్కొని 2 ఆడపిల్లలు వాళ్ళని చదువుకోవటం, సంపాదించిన జీతం ఇంటికి కిరాయికి అవుతుంది సార్. ఊర్లో ఉత్త జాగా ఉంటే కూడా ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇస్తుండే, ఆడ కూడా జాగా ఉన్న వాళ్ళకి ఇస్తలేడు. రాలేదు సార్, రాలే అసలు లేరు. ఇదే ఏరియా ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. కొంచెం ఎట్లనన్నా చేసి న్యాయం చేయాలి సార్ మా దగ్గరకు అని అడుగుతున్నారు. గవర్నమెంట్ దాంట్లోనే పని చేస్తారు, రోడ్లు సాఫ్ చేసుకుంటా. అంటే మీరు రోడ్లు సాఫ్ చేయకపోతే గవర్నమెంట్ తిట్టుకుంటారు, అట్లా తిట్టుకోకుండా మీరే ఎత్తురు కదా. మీకు ఇల్లు ఇవ్వలేరు అంటే నమ్మచ్చు సార్. మాకు మేము కిరాయి కట్టుకుంటున్నాం, 8,000 కిరాయి కట్టుకుంటున్నాం. పిల్లలు వాళ్ళని చదివించుకోవాలంటే మాకు పైసలు చాలట్లేదు సార్. మేము ఎంత కష్టం చేసినా మాకు సుఖం లేకుండా అవుతుంది. ఎట్లనన్నా చేసి మాకు న్యాయం చేయాలి సార్. అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళారా మీ సమస్యలను? ఎవరు ఏం తీసుకోవాలి, అసలు ఎవరు పట్టించుకోరు కూడా మమ్మల్ని. ఈ ఏరియా ఎమ్మెల్యే ఉండే కదా మాగంటి గోపీనాథ్, ఎట్లా ఉంటుండే ఆయన? చూడలేదు సార్ ఆయన. ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి భూగ పెట్టుడు ఈ ఏరియాలో ఊకే కష్టపడుతున్నారు? ఇక్కడ నుంచి వస్తుంటే అక్కడ పక్క తొలిగిపోతారు, ఆయన మాట్లాడతాడని సార్. ఊర్లో కూడా జాగా ఉంది సార్, ఉన్నోళ్ళకి ఇస్తుండే. ఊర్లో కూడా మాకు ఇవ్వలేదు, ఉత్త జాగానే ఉంది. ఈడే ఉంది సార్, ఓటు ఈడే వేస్తున్నాం. ఈసారి ఎలక్షన్లు వస్తాయి 6 నెలల్లో. ఏమో సార్, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం సార్. నిలబడాలనుకుంటారు మరి? ఏమో ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడ్డా చాలు. ఎవరన్నా నిలబండి సార్, మాకు జీతాలు పెరిగితే చాలు సార్. ఏం పేరే బాబు? నా పేరు యాదగిరి. కానీ ప్రపంచంలో ఏందో తెలుసా, ఖచ్చితంగా 6 గంటల డ్యూటీ చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారుగా వీళ్ళు, అదే వీరులు సూర్యులు ధీరులు ఉంటారుగా. ఆది మనిషి చేతులలో అరుచేతులలో జర్రయమతో ప్రాణాలు ఏదైనా ఇవ్వగలుగుతారు ఆడోళ్ళు. రాంగా మన 70 కోట్ల జనం ఉందనుకో, 60 కోట్లు ఆగమైపోతే 10 కోట్లు ఉంటారు. ఆ 10 కోట్లలో 3 కోట్ల మంది మొగోళ్ళు ఉంటారు, 3 కోట్లు 7 కోట్ల మంది సత్యభామలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అది నేను ఎవరు నమ్మరు, నాది 3వ నెంబర్. ఎన్టీ రామారావు మందిని తీసుకొస్తుంటే సందులలో లాఠీ కర్రలు, మన చెప్పుల దెబ్బలు, కట్టెలతో దెబ్బలు తిని తీసుకొస్తుంటే మేమే పెద్ద అని చెప్పేసి చిన్న పోరాన్ని నేను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? అరే మందిని తీసుకో హనుమంతుని లెక్క టైపులో అగ్గికి సంబంధించిన వాళ్ళం మేము. కాయ కష్టం చేసేవాళ్ళు, వంగి లేచేవాళ్ళం. అయ్యా ఫైర్ తగ్గలే నీ దగ్గర? ఫైర్ గట్టినే ఉంది నీ దగ్గర? దద్దరిల్లి పోవాలి. భూమి ఆకాశం పనులు చేస్తాంగా మేము, కష్టపడతాం, మేము పని చేస్తాం. మాకు అడిగేవారు ఎవరు లేరు. చెప్తున్నా, అడిగేవారు గిట్టే దినాలు గడుపుకుంటా. ఓ నేను చేయబడి దెబ్బ మన స్వతంత్రం వచ్చిన నుంచి జమీందారు పోరాటం చేసిన. సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకొని పల్లెల జనం అంతా పట్టణం వచ్చటం, పట్టణం ఉన్న జనం అంతా పల్లెలకు వెళ్తున్నారు. చిల్లర మర్ర కోలాటం అని అంటే ఆడుతా ఉన్నారు ప్రపంచంలో అంతా. నాకు తెలియదు అయ్యా. మాగంటి గోపీనాథ్ మాకు తెలియదు. సిరిసైలం అంటే చాలా పేరు వెళ్ళినవాడు ఈ ఏరియాలో. సిరిసైలం యాదవ్, ఆయన యాదవ్ పేరు వెళ్ళినవాడు. మంచోడేనా ఆయన? ఇక మంచిగా మా వారు అయితే గడబడైతే వస్తారు, చూస్తుంటే పోతూ ఉంటారు. నేనైతే ఇక్కడ కొనుక్కుంటాను, కానీ కొనుక్కుంటాను. ఇప్పుడు తెలంగాణలో గతంలో కేసీఆర్ ఉండే ఈ ఏరియాకి ఇప్పుడు ఎవరంటే స్వామి గౌడ్ పరిపాలిస్తున్నాడు ఈ ఏరియాకు. అంటే మంచి చెడు చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి ఎవరు రారు, గడబడి చేసేవారు బాంధు అయ్యా. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గతంలో ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు కదా, ఎవరు మంచిగా ఉంది పరిపాలన? ఇక ఉన్నదంటే మంచిగా దీన్ని ఏం చెప్పాలి, మా పనుల మీద మేము ఉంటాము, నడుస్తుంటే ఇంకోటి పోతా ఉంటాం, పని చేస్తాం. మేము కాయ కష్టం చేసామన్నాం. అదంతా ఒక వాళ్ళకే తెలిసి ఉంటాం. మంచి చెడు పడదాం గట్ట ఒక మాట, పడదానికి ఒక మాట ఉంటుంది ప్రపంచంలో అంతా. కేసీఆర్ మంచోడేనా? కేసీఆర్ అంటే కొంతమంది అంటే 3 వంతుల మంది మంచి పని చేసి ఉంటారు. ఒక వంతు మంది నాకు నచ్చలేని అంటుండ్రు. అంటే మేము మాలో ఉన్న
ఇక చూస్తుంటాం మేము ఇంకా చక్రవర్తి అంటారుగా చక్రవర్తి అంటారు కదా అనుకుని మేము చూస్తూ ఉంటాం. గడబడ పోయినప్పుడు అన్ని కులాల వాళ్ళు చక్రవర్తులు ఉన్నారు, సాయాబులు ఉన్నారు, గౌండలు ఉన్నారు, కంబరి కుంబరి బేగరి మేతరి షాలా బొడ్ల ప్రతి వారు ఆడి మొగట రెండే ఉన్నాయి ప్రపంచంలో. కానీ కళను రుచును బట్టి పట్టుదల అన్నమాట. పట్టుదల పోయింది, మన స్వతంత్రం వచ్చింది పోయింది, స్వతంత్రం వచ్చింది పోయింది. ఏ వాళ్ళ పనికి వాళ్ళే పెద్ద అంటున్నారు. చెప్పులు కొట్టేవాడిని కూడా చెప్తాడు న్యాయం. తెగకపోతే పల్లెటూరు ఏం చేస్తారు, చెప్పులు మడిచేటోళ్ళు లేకపోతే దక్కలో చెప్పేస్తాడు. వీళ్ళు మనకు లాస్ట్కి వస్తాడు, సాయాబుడికి వస్తాడు. అధర్మం జరుగుతుంది, ఊరికొకరు సాయాబు ఉండాలి. అయ్యా వస్తాను, ఆ భగవంతుడు వస్తాడు. మంచిగా వచ్చేసినాడు, ఈ రోజు మంచి గడియా మంచి రోజు కలిసింది. నువ్వు తీసుకురాదు నేను చెప్పటాను. ఏం చెప్పాలయ్యా, ఈ ప్రపంచంలో అన్ని నువ్వు వెనకట రోజులల్లా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను 75-80 ఏళ్ళకి వస్తారా అని అన్నాడు. అది కాదు, మన అనాథుల మింటరీ 90 నుంచి ఏడా అంటే లాల్ బజార్. అనాథులు అంటే తల్లిదండ్రులు లేనారు, తల్లి లేదు తండ్రి లేదు ఎవరు లేరు అన్నమాట. ఈ భూములు ఉంచుకొని జాగ్రత్త ఆగా అల్ల కొలాలని చేసి వాడు ఏం చేసాడు వింటున్నావా? ఇదే పెద్ద డైలాగులు అయిపోతుంది, ఇదే సంగీతం అవుతుంది, ఇదే మాటలు అయిపోతుంది. రకరకాల రంగులు తయారు చేస్తారయ్యా. సినిమాలు ఏం చేస్తారంటే పట్టించి చేసుకోరు. జరిగిన కథలు దాన్ని కూడా కటింగ్ చేస్తారు. పాటలు ఏమొస్తాయి, తారదందరం వెలుబలు వద్దాయి జరిగినది నువ్వు చెప్పుతుంటారా ఇదిగయ్యా మన వద్దు అని చెప్పుతూ ఉంటారు. జరిగిన కథ ఈయన ఇలా చెప్పుమని అంటారు. ఉన్నది చెప్పేసరికి అది చిర్ర మారా చేస్తారు, ఉల్టా పాల్టా చేస్తారు, దినం గడుపుతూనే ఉంటారు. దినాలు పెరిగొస్తున్నది, పోయేవాడు పోతేనే వాడు పుట్టుకొస్తూనే ఉన్నాడు. విన్నావా? సైన్యము ఇప్పుడున్న పోలీసు మిలిటరీ అంతా డౌన్ అయిపోతుంది. కొత్త ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళు పరిపాలించుకుంటారు, గుంజుకొని తింటారు. అయ్యా నిరుముందని గుంజుకొని తింటున్నాం. బెల్లం ఉంటే ఈకలు వచ్చి అన్నట్టుగానే తాతలు ముత్తాతలు మాది గుంజుకొని తిన్నారు, మేము గుంజుకొని తింటాం అంటారు. ఇప్పుడు ఎక్కిన వాళ్ళు అయ్యా ఏం చెప్పాలా? అయ్యా వస్తా అయ్యా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్